మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు పన్నంటి కవలలకి జన్మనిచ్చారు. గత కొద్ది రోజులుగా వారిద్దరూ కవలలకు జన్మనివ్వబోతున్నారనే విషయం సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే జనవరి 31వ తేదీన వారిద్దరూ ఇద్దరు చిన్నారులకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా ధృవీకరించారు. తన ట్వీట్లో భావోద్వేగానికి గురయ్యారు మెగాస్టార్. రామ్ చరణ్, ఉపాసన దంపతులు శనివారం రోజున హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్లో పన్నంటి కవలలకి జన్మనిచ్చారు. వారు పన్నంటి అబ్బాయికి, అమ్మాయికి జన్మనిచ్చారు. వైద్యుల పర్యవేక్షణలో ఉపాసన ప్రసవం జరగడానికి ముందు చిరంజీవి దంపతులు శనివారం సాయంత్రం అపోలో హాస్పిటల్కి చేరుకున్నారు. తమ కుటుంబంలోకి వస్తున్న చిన్నారులిద్దరినీ వారు స్వాగతించారు. తమకు మనవడు, మనవరాలు పుట్టడంపై చిరంజీవి, సురేఖ కొణిదెల దంపతులు ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే రామ్ చరణ్ కి కూతురు క్లింకారా కొణిదెల ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ దంపతులకి ఇద్దరు కవలలు పుట్టారనే వార్త మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపింది. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మెగా ఫ్యామిలీలోకి ఇద్దరు చిన్నారుల్ని గ్రాండ్ గా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు చిరంజీవికి, రామ్ చరణ్ కి ఫోన్ కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ దంపతులకి ఇద్దరు సంతానం కలగడంపై చిరంజీవి ఆనందంతోనూ భావోద్వేగంతోనూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇద్దరు కవలలకి జన్మనిచ్చారు. ఒకరు బాబు, మరొకరు అమ్మాయి. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు చిన్నారులు, తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఇద్దరు చిన్నారుల్ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. తాత, అమ్మమ్మలుగా మాకు భగవంతుడిచ్చిన వరంగా భావిస్తున్నామని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సంతోషకరమైన క్షణాల సందర్భంగా ప్రార్థనలు చేసి ప్రేమని, ఆశీస్సుల్ని అందిస్తూ మాకు శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లు చిరంజీవి, సురేఖ అంటూ తన ట్వీట్లో మెగాస్టార్ పేర్కొన్నారు.